We may be a nation divided on policies, but we are a country that stands united in condemning hate and evil in all its forms, President Trump said while addressing the joint session of Congress. నేను మెట్లు దిగి వస్తుంటే టీవీలో వస్తున్న న్యూస్ అది. మొన్న మొన్న క్యాన్సర్లో హేట్ క్రైమ్లో భాగంగా వెటరన్ యుఎస్ నావీమెన్ చేతిలో చనిపోయిన శ్రీనివాస్ కూచిబోట్లకి సంఘీభావంగా పార్లమెంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ అన్న మాటలు అని టీవీలో చెప్తున్నారు. నాన్న అమ్మ టీవీ చూస్తున్నారు. తమ్ముడు లేడు. నేను కూడా మాట్లాడకుండా టీవీ చూస్తూ నిల్చున్నాను. కారణమో వీడు మళ్ళీ మాటలు చెప్తున్న 2 నిమిషాలకి నాన్న మాట్లాడారు. నేను అమ్మ ఏం మాట్లాడలేదు. క్షణం తర్వాత అమ్మ నా వైపు చూసి ఏంటి అంది. దానర్థం ఎక్కడికి వెళ్తున్నావు అని. నిన్న ఆల్బర్ట్ వచ్చి సోల్మేట్ని వెతకమని అడగగానే తట్టుకోలేకపోయింది నిజమే. కానీ తానేమన్నా అడిగితే కాదనే శక్తి నాకు లేదు. సరే అన్నాను. కానీ సోల్మేట్ని ఎక్కడ వెతకాలి? రాత్రంతా ఆలోచిస్తే ఈరోజు ఉదయం నిద్రలో ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆల్బర్ట్కి పింగ్ చేశాను. ఎక్కడికని ఇంతవరకు అతడికి కూడా చెప్పలేదు. మార్నింగ్ ఫలానా టైంకి రమ్మని పింగ్ చేస్తే ఇప్పుడు వచ్చి బయట కారులో సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇవేమీ అమ్మకి చెప్పే ఉద్దేశం లేదు. బయటికి వెళ్తున్నా, ఓ 3 గంటల్లో వచ్చేస్తా అన్నాను. ఈ అవతారంలోనేనా? నన్ను నిలువెల్లా చూస్తూ అంది అమ్మ. నన్ను నేను చూసుకున్నాను. ఏమైంది? బానే ఉన్నానుగా. కాకపోతే పోనీటైల్ కట్టి టైట్ ఫిట్ స్లీవ్లెస్ టాప్ వేశాను. దానికి కూడానా? ఏమైంది అన్నాను. అంత టైట్ ఫిట్ టాప్ వేసుకోవద్దు అని నీకు 100 సార్లు చెప్పాను. నువ్వు ఒక్కసారి కూడా నా మాట వినవా? అమ్మ, ఇండియాలోని అమ్మాయిలు ఇవి వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్న శ్యామల పెళ్ళికి వెళ్ళినప్పుడు చూపించానుగా. ఇక అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇది నథింగ్. నాకదంతా తెలీదు. నేను నీ వయసున్నప్పుడు ఇది వేసుకోలేదు. నువ్వు నా వయసున్నప్పుడు పల్లెటూరిలో ఓడి వేసుకొని తిరుగుంటావు. నన్ను కూడా అది వేసుకోమంటావా? నాకు ఎదురు చెప్పకు. బయటికి కూడా పర్మిషన్ ఇవ్వను. నాన్నా అని అరిచాను. నాన్నగారు. అమ్మ గౌరవవాచకాన్ని యాడ్ చేసింది. అమ్మ, రోజురోజుకి నేను నిన్ను తట్టుకోలేకపోతున్నాను. నాన్నని నాన్న అని పిలిస్తే ఏంటి? నాన్నగారు అని పిలిస్తే ఏంటి? బయటి వ్యక్తుల ముందు సంబోధించేటప్పుడు గారు అనే సంబోధిస్తున్నాగా. ఇంట్లో కూడానా? బయట లోపల అని కాదు. నాన్నని గారు అని సంబోధించడం పిల్లల ధర్మం. అదే గౌరవం. నాన్న మీద ఉండాల్సింది ప్రేమ, గౌరవం కాదు. రెండూ ఉండాలే. నాన్న మళ్ళీ అరిచాను. నాన్న నవ్వాడు గాని మాట్లాడలేదు. అప్పుడే టైం అయినట్లు వాల్ క్లాక్ శబ్దం చేసింది. వెంటనే మా అమ్మ నాన్న చేతిలోనే టీవీ రిమోట్ లాక్కొని టీవీలో హాట్స్టార్ ఓపెన్ చేసి అప్పటికే వెలగని దీపం కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అయి ఉంది ప్లే చేసింది అమ్మ. చెత్త సీరియల్. DNA టెస్ట్ చేస్తే తేలిపోయేదానికి సాగదీస్తున్నాడు. అందులో జడ్జ్ క్యారెక్టర్ కన్నా ఉండాలి. నువ్వు మళ్ళీ దాన్ని తెగ చూస్తావు. లాజిక్లెస్ సీరియల్ అమ్మని పరిహాసంగా అన్నాను. సీరియల్ని సీరియల్లా చూడు. అయితే నన్ను కూడా అమెరికాలో అమెరికన్లా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉండు. నేను నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంది. నాకు చివ్వెత్తుకొచ్చింది. నాన్న, ఈసారి ఇంటి కప్పు ఎగిరిపోయే రేంజ్లో అరిచాను. నాన్న మళ్ళీ నవ్వాడు. అయితే ఈసారి మాట్లాడాడు కూడా. అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా అటెండ్ చేయి, కట్ చేయకు. వెళ్ళు, పర్మిషన్ ఇచ్చాను. ఎలా భరిస్తున్నావు నా అమ్మని? హాహా, మీ అమ్మ దేవతరా. అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది అన్నారు. నాన్నైతే అమ్మ మీద ఈగ వాలనివ్వరు. అమ్మ కూడా నాన్నకి అంతే గౌరవాన్ని ఇస్తుంది. గౌరవం వచ్చేలా చేస్తుంది. అమ్మ నాకు చిన్నప్పుడు ఆది దంపతులుగా శివపార్వతుల గురించి చెప్పింది. వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూడలేదు. నాకు తెలిసిన శివపార్వతులు మా అమ్మ నాన్నే. అమ్మ చెప్తున్నా విను. నేను నాన్నని ఇంట్లో నాన్న అనే పిలుస్తాను, గారు అని పిలువను. ఏం చేసుకుంటావో చేసుకో చెప్పేసి విసురుగా బయటికి వచ్చేశాను. అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్నాడు ఆల్బర్ట్. నీ కార్ ఇక్కడే పార్క్ చేయి, నా కార్లో వెళ్దాం అన్నాను. సెకండ్ హ్యాండ్ కార్లోనా? అది చాలా పాతది, కానీ పనిచేస్తుంది. నేను నా కార్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. చేసేది లేక ఆల్బర్ట్ తన కార్ని పార్క్ చేసి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. ఎక్కడికి అని అన్నాడు. నేను సమాధానం ఇవ్వలేదు. కార్ని పోనిచ్చాను. ఎన్నో దారులు దాటాం, మరెన్నో వంతెనలు ఎక్కి దిగాం. చెట్లు, పుట్టలు,
పొడివడి మా కార్ వెనక్కి పరిగెత్తాయి. ప్రయాణమంతా ఆల్బర్ట్ నన్ను ఎక్కడికని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. నేను మాత్రం సమాధానం చెప్పకుండా పోనిస్తూనే ఉన్నాను. ఒకానొక సందర్భంలో చెప్పకపోతే దూకేస్తా అని ఆల్బర్ట్ అంటే అప్పుడు కార్ సడన్ బ్రేక్ వేశాను. ఎగిరిపడ్డాడు ఆల్బర్ట్. ఆ వెంటనే ఎదురుగా అద్దంలోంచి చూశాడు. ఎదురుగా పెద్ద గోడౌన్ లాంటి కట్టడం. షాపింగ్ మాల్కి ఎందుకొచ్చాం అన్నాడు. నీ సోల్మేట్ని వెతకడానికి. షాపింగ్ మాల్లోనా? అవును. ఆర్ యు మ్యాడ్? లేదు. కానీ ఒకటి చెప్పు, నీ జోడీ అయ్యే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? మన వర్సిటీలో. వర్సిటీకి సెలవు ఇచ్చారు. పబ్బులో పార్కుల్లో? సిటీలో నీకు తెలీని పబ్బులు పార్కులా? పోనీ చర్చ్లో? నీకు దేవుడు అంటే పడదు, ఇక షాపింగ్ అంటే పడని షాపింగ్ మాల్లోనే నీ సోల్మేట్ని దొరుకుతుంది అని నాకెందుకో నీ లాజిక్ లెస్ లా అనిపిస్తుంది. డూ యూ హ్యావ్ బెటర్ ఐడియా? లేనప్పుడు నన్ను ఫాలో అవ్వు. పైగా ఈరోజు క్లియరెన్స్ సేల్ నడుస్తుంది. షూర్గా సిటీ గర్ల్స్ ఇక్కడికి వస్తారు. స్థలం లేక మాల్కి దూరంగా కార్ని పార్క్ చేసి మాల్ వైపు నడిచాం. మాల్లోకి వెళ్తుండగా వినిపించింది వెనుక నుంచి అరుపు, ఆల్బర్ట్ అంటూ. ఎటునుంచో అర్థం కాక ఇద్దరం అరుపుకి వ్యతిరేక దశలోకి తిరిగాం. ఒక అమ్మాయి కావాలనే అరుస్తూ వచ్చి ఆల్బర్ట్ని వెనుక నుంచి గుద్దుకుంది. ముందుకి పడబోయి ఆల్బర్ట్ ఆ చేష్ట నచ్చక నేను తమాయించుకొని వెనక్కి తిరిగాం. హేయ్ మార్గరెట్! గుద్దింది ఎవరో గుర్తుపట్టినట్టు ఆశ్చర్యపు అవును నేనే ఉత్సాహంగా ఆల్బర్ట్కి తన పెదాలు రాయబోయింది ఆ పిల్ల. ఇది దీని వేషాలు. ఆల్బర్ట్ మాత్రం ఆ ముద్దుని దాటేస్తూ ఐయామ్ సర్ప్రైజ్డ్ టు సీ యూ హియర్ అంటుండగానే అది అతన్ని అల్లుకుపోతూ గంతులేయసాగింది. ఆ మెంటల్ది. ఆల్బర్ట్ ముద్దు పెట్టుకో గుడ్ బాయ్. వాళ్ళు చాలా పరిచయ కార్యక్రమాలు చేస్తుండగానే నేను ఆమెని గమనించడం మొదలుపెట్టాను. నేను హై హీల్స్ వేసుకుంటేనే ఆల్బర్ట్ భుజం దగ్గరికి వస్తాను. ఇది మామూలు చెప్పులకే బారెడు హైట్ ఉంది. ఆమె తెల్లతోలు, చక్కటి జుట్టు. ఇక ఫిగర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే నాకు లేనివి అన్నీ తనకి ఉన్నాయి. ఈమె పేరు మేఘన్. చివరికి నన్ను పరిచయం చేశాడు ఆల్బర్ట్. ఊ ఇండియన్. ఆమె చూపులో ఆశ్చర్యం కంటే జుగుప్సే కనిపించింది నాకు. వాట్ యు డూ? నో, నేను కూడా ఆల్బర్ట్తో పాటు వర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. అండ్ మై ఫాదర్ వర్క్స్ నాసా ఇన్ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్. ఓ ఆల్బర్ట్, డోంట్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియన్స్. దే ఆర్ హియర్ జస్ట్ టు రబ్ అవర్ జాబ్స్. హర్ ఫాదర్ ఆల్రెడీ rubbed one of our jobs and now she is becoming ready to steal another. ఆల్బర్ట్తో అంది. ఇందాకటి ఆమె చూపులోని జుగుప్స్కి కారణం ఇప్పుడు అర్థమైంది. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? కోపంగా అరిచాను. మరి లేకపోతే మీ ఇండియన్స్ వల్లే మా జాబ్స్ పోతున్నాయి. నిన్న మా బ్రదర్ జాబ్ కూడా పోయింది. జస్ట్ బికాజ్ ఆఫ్ యూ ఫేకింగ్ ఇండియన్స్. తను కూడా నాతో సమానంగా అరిచింది. నాకు కోపం తన్నుకొచ్చింది. వాట్ ద ఫక్ ఆర్ యూ టాకింగ్? మీకు జాబ్స్ నిలబెట్టుకునే తెలివి లేక మా మీద పడి ఏడుస్తున్నారు. ట్రై టు బికమ్ స్మార్ట్ అండ్ ఎగ్జిబిట్ యువర్ స్కిల్స్. డోంట్ బ్లేమ్ అదర్స్. ఓకే? డోంట్ షట్ లైక్ మ్యాడ్ డాగ్. ఓకే? యూ కేమ్ టు అవర్ ల్యాండ్ ఫీలింగ్ లైక్ ఎంపైర్స్. అఫ్ కోర్స్ వి ఆర్ అండ్ గో బ్యాక్ టు హిస్టరీ. మీరు కూడా ఇక్కడికి వలస వచ్చి ఇక్కడి నేటివ్ అమెరికన్స్ని చంపి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళే. మా వాదనకి ఫ్రీజ్ అయిపోయినట్టు నిల్చుండిపోయాడు ఆల్బర్ట్. ఒక్క క్షణం అతడికి దిమ్మ తిరిగిపోయినట్టు ఉంది. మమ్మల్నే మార్చి మార్చి చూస్తున్నాడు గాని మధ్యలో వచ్చి సర్ది చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడు. మేము వాదన కొనసాగిస్తూనే ఉన్నాం. అది పీక్స్కి చేరిపోతుంది. ఒకానొక సందర్భంలో అక్కడి ట్రాలీ అందుకొని ఆమె నా మీద దూసుకురాబోయింది. అప్పుడు అరిచాడు ఆల్బర్ట్. ఓఎంజీ అంటూ. ఆమె దూసుకు వస్తూనే ఉంది.